రివ్యూ లేట్ అయింది గైస్, సారీ. యానిమే ఒకటి స్టార్ట్ చేశా, కొంచెం పెద్దదే, అది 3 రోజులు పట్టింది కంప్లీట్ అవడానికి. తెలిసిందేగా యానిమే స్టార్ట్ చేస్తే మధ్యలో ఇంకో దానికి వెళ్ళబుద్ధి కాదు అని. ఇక అమర్ సింగ్ చమ్కీలా మూవీ విషయానికి వస్తే, యాక్చువల్లీ వీళ్ళ రియల్ స్టోరీ ఏంటి, రియల్ థింగ్స్ ఇవేవి నాకు తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పచ్చు, బికాస్ ఆఫ్ దట్ ఇంట్రడక్షన్ సీన్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మూవీ. రియల్లీ ఇట్స్ చమ్కీలని బాగుంది గైస్ మూవీ. నాకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇమ్తియాజ్ అలీ ఈజ్ బ్యాక్ అనేజ్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసిన ఫీలింగ్, ఫ్రమ్ రైటింగ్ టు ఎడిటింగ్ ఎవ్రీథింగ్. ఈ సినిమా 80s టైంలో ఫేమస్ సింగర్ అయిన చమ్కీలా యొక్క బయోపిక్. డబల్ మీనింగ్ సాంగ్స్తో చాలా ఫేమస్ అయ్యాడు అతను. ఎంతలా అంటే ఫారెన్లో కూడా షోస్ చేసేంతలా. అలాంటి పర్సన్ యొక్క లైఫ్ ఫ్రమ్ జీరో టు రైస్, ఫాల్, అగైన్ రైస్. అతన్ని పబ్లిక్ చూస్తుండగానే డే లైట్లో షూట్ చేసి చంపేయడం, ఇవన్నీ చూపిస్తారు ఇందులో. ఫస్ట్ అండ్ హైలైట్ అయ్యే థింగ్ ఏంటంటే ఇందులో ఇమ్తియాజ్ అలీస్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటింగ్ అండ్ హీ సెలక్షన్ ఆఫ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. సూపర్ రాశారండి రైటింగ్ మాత్రం. అంటే ఎలా ఉంటుందంటే ఏ సీన్తో ఓపెన్ చేస్తే ఆడియన్స్ షాక్ అయ్యి హుక్ అవుతారు నుంచి, కథని ఏ విధంగా చెప్పాలి, ఎక్కడ హై తెప్పియాలి, ఎక్కడ క్యారెక్టర్ని ఇంకో స్టెప్కి తీసుకెళ్ళాలి, ఎక్కడ ఎమోషనల్గా చూపించాలి వరకు అన్నిటినీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. బేసిక్గా ఇది మ్యూజికల్ బయోపిక్ డ్రామా జానరాలోకి వస్తుంది. డ్రామాని చమ్కీలా క్యారెక్టర్ డెవలప్మెంట్తో అలా అలా పెంచుకుంటూ తీసుకెళ్ళి భలే కనెక్ట్ చేశారు. క్యారెక్టర్ వైజ్ హై ఇస్తుంది, ఎమోషనల్ ఫీల్ కూడా ఇచ్చింది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ క్యారెక్టర్. నేను ఎందుకు వేరే వాళ్ళ కోసం వెనక్కి వెళ్ళాలి, అందరూ ఇవే చాటుగా మాట్లాడతారు, నేను అవే పాటల కింద పాడుతున్నాను. నా ప్రేక్షకుల కోసమే నేను. సొసైటీ లేదు, స్కూల్ పాఠాలు లేదు, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే నాకు ముఖ్యం, వాళ్ళకి కావాల్సిందే నేను ఇస్తా అని అతని క్యారెక్టర్ భలే ఉంది. తన లైఫ్ జర్నీ ఒక రకంగా సినిమా వైజ్ రీఫ్రెషింగ్గా ఉందని కూడా చెప్తాను. చమ్కీలా అండ్ అతని పార్ట్నర్ కమ్ లవ్ అయిన అమర్జోత్ మధ్య లవ్ ట్రాక్ కూడా చూడడానికి భలే ఉంది. అంటే సినిమా ఫ్లోలో మంచి మంచి సీన్స్ పడతా ఉంటాయి అన్నమాట సినిమా అంతా. దీనివల్ల ఎక్కడ ఏ మాత్రం కూడా బోరు కొట్టనేయకుండా సినిమా ఏ విధంగా టర్న్ అయ్యిద్ది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ దిల్జిత్ ఎక్సలెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. ఆ క్యారెక్టర్లో జీవించేసిన ఫీలింగ్. పరిణీతి నుంచి రిమైనింగ్ అందరూ కూడా బాగానే చేశారు. మ్యూజిక్ గురించి మాట్లాడితే రెహమాన్ సార్ కుమ్మేశారు. బీజిఎం కానీ సాంగ్స్ కానీ అన్నీ. ఇంకోటి ఎగ్జాక్ట్ టైం తెలియదు కానీ 1 hour 16 minutes 17 minutes దగ్గర అనుకుంటా. నాకు రెహమాన్స్ వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ ఆల్బమ్ అయిన రాక్ స్టార్ మూవీలోని ఒక మ్యూజిక్ రిథమ్ అలా వచ్చి వెళ్ళిన ఫీలింగ్. సడన్గా హై ఇచ్చింది ఆ పర్టికులర్ సాంగ్ అండ్ బిట్ అయితే. ఈరోజు రాక్ స్టార్ సాంగ్స్ లూప్ మోడ్లో పెట్టి వినేయాల్సిందే. ఫైనల్లీ ఒక మంచి బయోపిక్ మూవీ, డిఫరెంట్ అండ్ ఫీల్ ఉంటుంది, చూసేయండి. అయితే వాళ్ళు సాంగ్స్ పాడే టైంలో సబ్ టైటిల్స్ కొంచెం చూసుకోండి, అప్పుడే మెయిన్ పాయింట్ మీకు అర్థమవుతుంది. రిమైనింగ్ చోట్ల అక్కర్లేదు, ఎలాగో తెలుగులో ఉంటుంది కాబట్టి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇది మరి అమర్ సింగ్ చమ్కీలా మూవీ గురించి. సినిమా చూస్తే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.